బ్యాక్ టు న్యూస్. గుంటూరు విద్యానగర్లో మంత్రి విడుదల రజని కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మొత్తం 30 మందిని అరెస్టు చేసినట్టుగా తెలిసింది. మరికొందరు దాడిలో పాల్గొన్నట్లు తెలిసింది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే దాడిపై వైసీపీ నేతలు బగ్గుమన్నారు. టీడీపీ నేతలే దాడి చేశారని ఆరోపిస్తున్నారు. గుంటూరు విద్యానగర్లో మంత్రి విడుదల రజని కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మొత్తం 30 మందిని అరెస్టు చేసినట్లుగా తెలిసింది. మరికొందరు దాడిలో పాల్గొన్నట్లు తెలిసింది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే దాడిపై వైసీపీ నేతలు బగ్గుమంటున్నారు. టీడీపీ నేతలే దాడి చేశారని ఆరోపిస్తున్నారు. సో ఇదే అంశం గురించి పూర్తి సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మంత్రి రజనీ ఆఫీస్ పై దాడి జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభా, ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే గనక గుంటూరులో ఒకటే హాట్ టాపిక్. మంత్రి రజనీకి సంబంధించినటువంటి కార్యాలయంపై ఎవరు దాడి చేశారు, ఏ కారణంతో చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు అనే విషయాల మీదనే ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు. అంటే గత అర్ధరాత్రి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా భారీ ర్యాలీగా వచ్చి వైసీపీ కార్యాలయం ముందు చక్కర్లు కొడుతూ నానా హంగామా చేసి ఆఫీస్ కార్యాలయానికి సంబంధించినటువంటి అద్దాలు ధ్వంసం చేయటము, బ్యానర్లు ఫ్లెక్సీలు చేయటం, ఇట్లాంటి ఘటనకు పాల్పడిన వాళ్ళందరినీ కూడా గత రాత్రే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే కనుక సుమారు 30 నుంచి 45 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఏ మోటివ్ తో, అంటే ఎవరు ప్రేరేపితంతో చేశారు, ఏంటి దీని వెనక ఎవరున్నారు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కావాలనే పక్క ప్లాన్ ప్రకారం అక్కడికి చేరుకొని ఎక్కువ మంది గుమ్మికూడి ఆ న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఏం చేసినా పట్టించుకోరు అనే ఒక మోటివే ఉద్దేశంతో చేయడమే కాకుండా ఆ అహంకారంతో, అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రి యొక్క కార్యాలయం ఈ రోజు ప్రారంభోత్సవానికి ముందే దాన్ని ధ్వంసం చేయటము, దాన్ని ఫ్లెక్సీలు చించేయటము, దాని మీద దాడికి పాల్పడటము, దాని అద్దాలు పాల్గొడటం అనేది చేయడం జరిగింది. వీరిపై ఇప్పటికే పోలీసులు ఆ కేసు నమోదు చేసి విచారణ కూడా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే ఇది అదుపులో తీసుకొని వారి నుంచి పూర్తి సమాచారం రాబట్టే విధంగా కూడా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా చూసినట్లయితే కనుక ఎంతమంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరు మోటివే ఉంది ఏంటి అనే దానిలో కూడా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక గత అర్ధరాత్రి నుంచి కూడా పోలీసులు ఎక్కడ దొరికిన వారిని అక్కడనే, అంటే గనక సీసీ ఫుటేజ్ ద్వారాను అందుబాటులో ఉన్న వారిని ఎవరైతే సమాచారం ఉందో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రోజు సాయంత్రము లేదా రేపు తప్పనిసరిగా వీరందరినీ కూడా అరెస్ట్ చేయించే అవకాశం కూడా కనపడుతుంది. అంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరు దీనికి ప్రేరేపించారు, ఎవరు ఈ ఘటనకు, అంటే పక్కా ప్లాన్ గా జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరి మోటివ్ తో జరిగింది, ఏం జరిగింది అనే కోణంలో కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విషయాలను కూడా ఈ రోజు సాయంత్రమే అవకాశం ఉంది కనుక మీడియా ముందుకు పోలీసు ఉన్నతాధికారులు నిలిచడానికి సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 30 మందిని అదుపులో తీసుకొని వారిని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనుక కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. चर्च में जा